Hello viewers, welcome to AP Tech Paper 1 and 2 English Preposition. In this session, we will have a discussion on preposition. Preposition is a part of speech placed before a noun or pronoun to show relation with another word in a sentence. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్. ఇక్కడ టేబుల్ అనేది నౌన్, టేబుల్ అనేది నౌన్, ఈ ఆన్ అనేది ప్రిపోజిషన్. ఆన్ అనేది ప్రిపోజిషన్. దీన్ని నేను సింపుల్గా ప్రిప్ అని రాస్తున్నాను. ఇది రిలేషన్ చెప్తుంది. ఈ బుక్కి తర్వాత టేబుల్కి మధ్య ఉన్న రిలేషన్. బుక్ అనేది కూడా నౌనే, టేబుల్ అనేది నౌన్. సో ఇది రిలేషన్ చెప్తుంది. బుక్కు టేబుల్తో ఎలాంటి సంబంధం ఉంది. సో పుస్తకం టేబుల్ మీద ఉంది. సో మీద అనేది ఒక రిలేషన్ అనమాట. ఈ బుక్ టేబుల్ మీద ఉంది. సో ఆన్ అనే పదం చూడండి, టేబుల్ అనే నౌన్ కి ముందు పక్క ఉంది. ఇది రిలేషన్ చెప్తుంది పుస్తకానికి మరియు టేబుల్. టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ లో మనం టైం గురించి షార్ట్ కట్స్ తెలుసుకున్నాం. టైం సంబంధించిన ప్రిపోజిషన్ గురించి షార్ట్ కట్స్ తెలుసుకున్నాం. ఎక్కడైనా ప్రిపోజిషన్స్ లో మీకు నైట్ అని వస్తే దాని ముందు మీరు ఎట్ రాయండి. ఎట్ నైట్, వేరేది ఏది రాయకూడదండి. ఎట్ నైట్. మీరు ఇన్ నైట్ కానీ ఆన్ నైట్ రాసినా రాంగ్ అవుతుంది. ఎట్ నైట్. అలానే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్, ఈ పదాలకి ముందు పక్క ఇక్కడ మార్నింగ్ కానివ్వండి, తర్వాత ఈవినింగ్ కానివ్వండి, ఆఫ్టర్నూన్ కానివ్వండి, ఈ పదాలకు ముందు డాష్ ఇచ్చి ప్రిపోజిషన్ అడిగితే మీరు ఇన్ రాయాలి. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్. అలానే ఏదైనా వారం పేరు కానీ ఒక డేట్ కానీ లేదా డేట్ కానీ ఇచ్చినప్పుడు మనం వాటి ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ వాడాలి. ఆన్ మండే, ఆన్ 6th జూన్, ఇలా అన్నమాట. అలానే ఏదైనా ఇయర్ కానీ మంత్ కానీ ఇచ్చినప్పుడు మనం ఇన్ రాయాలి. ఇన్ 2025, మంత్ అయితే ఇన్ జూలై. ఇలా నెల ముందు తర్వాత ఇయర్ ముందు కానీ మనం ఇన్ రాస్తాం. నెక్స్ట్ ఇది ప్లేస్కి సంబంధించిన ప్రిపోజిషన్. ఎక్కడైనా మీకు చిన్న ఊర్లు కానీ విలేజెస్ కానీ టౌన్ కానీ, టౌన్స్ విలేజెస్ సిటీస్ టౌన్స్ పెద్ద విలేజెస్ వచ్చినప్పుడు ఇన్ రాస్తాం. చిన్న విలేజెస్ చిన్న ప్లేసెస్ వస్తే ఎట్ రాస్తాం. ఏదైనా ఉపరితలం అంటే సర్ఫేసెస్ ఉంటే దానిపైన ఏం రాస్తాం అంటే ఆన్ రాస్తాం. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని మనం ప్రాక్టీస్ చేద్దాం. హీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ డాష్ 5 years. సో ఇక్కడ సెంటెన్స్ ని అర్థం చేసుకున్న తర్వాత మనం ప్రిపోజిషన్ ఏది సూట్ అవుతుందో కనుక్కోవచ్చు. హీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ డాష్ 5 years. ఇక్కడ బీన్ లివింగ్, హ్యాస్ బీన్ ఇచ్చాడంటే ఒక పని ఎప్పుడో మొదలైంది, అది మనం మాట్లాడే సందర్భంలో కూడా జరుగుతుంది, ఇంకా కొన్నాళ్ళు కూడా జరుగుతుంది. సో అంటే 5 ఏళ్ల నుంచి అతను ఇక్కడ నివసిస్తూ ఉన్నాడు. 5 ఏళ్ల కిందట అతను నివసించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి నివసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడే సందర్భంలో కూడా అతను నివసిస్తూనే ఉన్నాడు, ఇంకా కొన్నాళ్ళు కూడా నివసిస్తూ ఉంటాడు. ఇలాంటి సెంటెన్స్ మనం ఫార్ అనేది వాడతాం. ఇది పీరియడ్ ఆఫ్ టైం ఇండికేట్ చేస్తుంది. 5 years, 3 years, 7 years అనేది పీరియడ్ ఆఫ్ టైం. కాబట్టి ఏం రాయాలంటే ఫార్ 5 years అనాలి. సో ఆప్షన్ బి. కరెక్ట్ ఇయర్ అయితే మనం సిన్స్ రాస్తాం. ఇక్కడ 2005 నుంచి ఇక్కడ ఉంటున్నాడు, 2010 నుంచి ఇక్కడ ఉంటున్నాడు అంటే సిన్స్ అని ఆ ఇయర్ నంబర్ రాస్తాం. అలా కాకుండా ఇక్కడ డ్యూరేషన్ ఇచ్చాడు 5 years, 6 years, 7 years అని ఇచ్చినప్పుడు మనం పార్ అనేది మనం ఎన్నుకోవాలి. ద క్యాట్ ఈస్ హైడింగ్ డాష్ ద టేబుల్. ఇక్కడ హైడింగ్ అంటే దాక్కోవడం. పిల్లి అనేది టేబుల్ కింద దాక్కోలేదు. కింద అని చెప్పడానికి మనం ఏం రాస్తాం? అండర్ అనేది రాస్తాం. ఇది అందరికి తెలిసిందే కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. కింద అంటే అండర్, ఓవర్ అంటే పైన. ఇక్కడ బిట్వీన్ అంటే ఇద్దరి మధ్య అన్నప్పుడు బిట్వీన్ వాడతాం. పైన అంటే అబోవ్ రాస్తాం. కింద కాబట్టి మనం ఏం చేస్తాం అంటే అండర్ అనేది రాస్తాం. హీ కంగ్రాచులేటెడ్ మీ డాష్ మై సక్సెస్. హీ కంగ్రాచులేటెడ్ మీ డాష్ మై సక్సెస్. ఈ కంగ్రాచులేట్ అనే పదం మీకు వచ్చినప్పుడు ప్రిపోజిషన్ క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా మీరు రాయాల్సిన ప్రిపోజిషన్ ఆన్. కంగ్రాచులేట్ అనే పదం పక్కన ఆన్ వాడండి. నో డౌట్. ఇంకా ఆన్ తప్ప వేరేది అక్కడ రాదు.
కంగ్రాచులేట్ అనే పదం వచ్చినప్పుడు మీరు పక్కన ఆనే వస్తుంది. ద పోస్ట్ మ్యాన్ డెలివర్డ్ ద లెటర్ డాష్ మీ. పోస్ట్ మ్యాన్ డెలివరీ చేసే లెటర్ ని ఎవరికి? నాకు. నాకు అంటే ఇక్కడ మనం టూ రాస్తాం. నాకు అంటే ఇక్కడ టూ రాస్తాం. సో బి అనేది ఆన్సర్. ఆన్ రాయకూడదు, విత్ అనేది రాయకూడదు. ఫార్ అంటే కోసం, ఇక్కడ కోసం అనేది కాబట్టి ఫార్ రాయకూడదు. దే వాక్ డాష్ ద ఫారెస్ట్. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు ఎక్కడికి? ఫారెస్ట్ లోపలికి. ఫారెస్ట్ లోకి వెళ్తున్నారు కాబట్టి అక్కడ మూమెంట్ ఉంది, అంటే వాళ్ళు నడుస్తూ లోపలికి వెళ్తారు. ఇట్లా మూమెంట్ ఉంటే మీరు రాయాల్సింది త్రూ రాయాలి. మీరు వాడాల్సిన ప్రిపరేషన్ త్రూ. అదే నీళ్ళలోకి మూమెంట్ ఉంటే ఇంటూ అని రాయాలి. దే జంప్డ్ ఇన్ టు ద వాటర్ అన్న. దే జంప్ ఇన్ టు ద వాటర్. దే జంప్ ఇన్ టు వాటర్. అక్కడ నీళ్ళలోకి కదలిక లోపలికి వెళ్తే ఇంటూ రాయాలి. ఇక్కడ నీళ్లు కాకపోతే ఏం రాయాలంటే త్రూ రాయాలి. దే వాక్డ్ త్రూ ద ఫారెస్ట్. ఈస్ గుడ్ డాష్ మ్యాథమెటిక్స్. ఒక సబ్జెక్ట్ లో ఎవరైనా సరే బాగా చదవడం, బాగా చేయడం ఉంటే మనం గుడ్ పక్కన అట్ అనే ప్రిపరేషన్ వాడతాం. సో సి ఈస్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. సో అట్ అనేది కరెక్ట్ ప్రిపరేషన్ అవుతుంది. అదే ఒక సబ్జెక్ట్ లో వీక్ గా ఉండడం లేదా పూర్ గా ఉన్నట్లయితే మనం వీక్ పక్కన ఇన్ రాస్తాం. వీక్ పక్కన పూర్ పక్కన మనం ఇన్ రాయాలి. వీక్ ఇన్ మ్యాథమెటిక్స్, సి ఈస్ పూర్ ఇన్ మ్యాథమెటిక్స్. ద బాయ్ సాట్ డాష్ హిస్ మదర్. అంటే ఇక్కడ అబ్బాయి వాళ్ళ అమ్మ పక్కన కూర్చున్నాడు అనే మీనింగ్ ఉంది. పక్కన అని చెప్పడానికి మనం డిసైడ్ కానీ బై కానీ అనే రెండు ప్రిపోజిషన్ వాడతాం. పక్కన అని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో డిసైడ్ లేదా బై అనే ప్రిపోజిషన్ వాడతాం. పక్కన అనే మీనింగ్. ఇక్కడ మనకు డిసైడ్ అని ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ద బాయ్ సాట్ బిసైడ్ హిస్ మదర్. అలా కాకుండా మీరు డిసైడ్స్ రాస్తే దీని అర్థం ఇన్ అడిషన్ టు అని అర్థం. ఆమె చాక్లెట్లు కాకుండా బిస్కెట్లే ఇచ్చింది అన్నప్పుడు బిస్కెట్లు కాకుండా ఇంకా చాక్లెట్ కూడా. సి గేవ్ ద బాయ్ బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్. ఒకటి బిస్కెట్సే కాకుండా చాక్లెట్స్ అని చెప్పినప్పుడు మనం బిసైడ్స్ అని రాస్తాం. పక్కన అనే మీనింగ్ లో మనం డిసైడ్ అనే పదమే రాయాలి. సి గేవ్ ద బాయ్ బిస్కెట్స్ బిసైడ్స్ చాక్లెట్స్. చాక్లెట్లే కాకుండా బిస్కెట్లు కూడా ఇచ్చింది అన్నప్పుడు మనం బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ వాడతాం. దే డివైడెడ్ ద స్వీట్స్ డాష్ ద చిల్డ్రన్. ఇక్కడ వాళ్ళు స్వీట్లను పంచారు పిల్లలకి, రైట్? ఇద్దరికే పంచితే అప్పుడు మనం బిట్వీన్ రాస్తాం. ఇద్దరికంటే ఎక్కువ అయితే అమాంగ్ అనే పదం వాడతాం. కాబట్టి ఇక్కడ వాడాల్సిన ప్రిపోజిషన్ అమాంగ్. సో అమాంగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద ట్రైన్ గోస్ డాష్ హైదరాబాద్. రైట్? ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? హైదరాబాద్ కు. ఈ కు అనే తెలుగులో మీనింగ్ వచ్చినప్పుడు మనం టూ అనేది వాడతాం. కాబట్టి టూ అనేది కరెక్ట్ ఆన్సర్. గోస్ టు. ఈ ట్రావెల్ డాష్ బస్. సో అతను వెళ్ళే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గురించి చెప్తుంది కాబట్టి బస్సు కానీ ఏదైనా వెహికల్ వెళ్తే మనం బై బస్, బై కార్, బై స్కూటర్ ఇలా చెప్తాం. నడిచి వెళ్తే మాత్రం మనం ఆన్ ఫుట్ అని చెప్పాలి. ఈ ట్రావెల్డ్, ఈ వాక్డ్ ఆన్ ఫుట్ అని రాస్తాం. ఆన్ ఫుట్. ఫుట్ అనే వచ్చినప్పుడు మాత్రమే దాని ముందు ఆన్ రాయండి. బై బస్, బై ఫ్లైట్, రైట్, బై ఎయిర్ ఇలా రాస్తాం. సో బై అనేది కరెక్ట్ ఆన్సర్. ద స్కూల్ స్టార్ట్స్ డాష్ 9 AM. స్కూలు 9 గంటలకు మొదలవుతుందని ఇచ్చారు సెంటెన్స్. ఇక్కడ సమయం ముందు మనకి డాష్ ఇచ్చారు. సమయం వచ్చినప్పుడు అది కరెక్ట్ టైం అయితే మనం ఎట్ 9. ఖచ్చితమైన టయానికి మనం ఎట్ రాస్తాం. కొన్నిసార్లు మనం ముందు అంటే బిఫోర్ 9 రాస్తాం, తర్వాత అంటే ఆఫ్టర్ 9 అని. సో 9 కల్లా అంటే బై 9 అనుకున్నాను. 9 గంటల కల్లా వస్తాను అంటే ఐ విల్ కమ్ బై 9. బై 9 అని రాస్తాం. ఖచ్చితంగా 9 అంటే ఎట్ 9 రాస్తాం. 9 కంటే ముందంటే బిఫోర్ 9 రాస్తాం. 9 తర్వాత అంటే ఆఫ్టర్ 9. సో ఖచ్చితమైన టైం ఇచ్చినప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ ని ఎన్నుకోవాలి. ద బాయ్ జంప్డ్ డాష్ ద రివర్. అబ్బాయి నదిలోకి దూకాడు, రైట్? దూకినప్పుడు మనకి కాళ్ళల్లో, చేతుల్లో కదలిక ఉంటుంది. సో కదలిక ఉన్నప్పుడు మనం ఇంటూ అనే ప్రిపోజిషన్ వాడతాం. సో ద బాయ్ జంప్డ్ ఇంటూ ద రివర్. నీళ్ళలోకి కాబట్టి రివర్ ఇంటూ అనే ప్రిపోజిషన్ వాడాలి. ఈ వాక్ డాష్ ద డోర్. అతను డోర్ గుండా నడిచాడంటే డోర్ నుంచి లోపలికి వెళ్ళాడని అర్థం. అలా లోపలికి వెళ్ళేటప్పుడు మనం త్రూ అనే ప్రిపోజిషన్ వాడతాం.
అక్రాస్ అనేది డోర్ ఒక పక్క నుంచి ఏదైనా బ్రిడ్జ్ కానీ రోడ్డు కానీ ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి వెళ్ళేటప్పుడు మనం అక్రాస్ అనే పదం వాడతాం. ఐ విల్ మీట్ యూ డాష్ మండే మార్నింగ్. ఇక్కడ నేను మండే మార్నింగ్ నిన్ను కలుస్తానంది వారం పేరు కానీ డేట్ పేరు కానీ డే కానీ వారం పేరు కానీ ఇచ్చినప్పుడు మనం ఆన్ అనేది రాస్తాం. వారాల పేర్లు కానీ ఒక డేట్ 6th కానీ 7th కానీ ఉంటే ఆన్ 6th ఆన్ 7th ఇలా రాస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఆన్ అనే ప్రిపోజిషన్ ని ఎన్నుకోవాలి. వీ స్టేడ్ డాష్ ఏ హోటల్ అంటే మేము ఒక హోటల్లో స్టే చేసాము అంటే హోటల్ లోపల స్టే చేసాము. లోపల అని చెప్తాం కాబట్టి మనం ఇన్ అనే ప్రిపోజిషన్ తీసుకోవాలి. మీరు పొరపాటుగా ఇక్కడ ఒక చిన్న ప్లేస్ కాబట్టి చిన్న ప్లేస్ ముందు ఎట్ రాస్తాం అని తెలుసుకున్నారు కాబట్టి ఎట్ రాయకూడదండి. ఇక్కడ లోపల అనే మీనింగ్ ఉంది కాబట్టి మనం ఇన్ అనే రాయాలి. హి వాస్ బోర్న్ డాష్ 1999. సో అతను పలాని సంవత్సరంలో పుట్టాడని ఉంది. సో ఖచ్చితమైన ఇయర్ ఇచ్చినప్పుడు మనం ఇన్ రాస్తాం. కాబట్టి ఇక్కడ ఇన్ అనేది కరెక్ట్ ప్రిపోజిషన్. హి పుట్ ద కీస్ డాష్ హర్ బ్యాగ్. ఆమె తాళాలని బ్యాగులో పెట్టింది. సో బ్యాగ్ లోపలికి పెడతాం కాబట్టి బ్యాగ్ లోపలికి అనే మీనింగ్ ఉన్నప్పుడు మనం ఇంటూ రాయాలి. మీద అని పెట్టము, రైట్. పైన అంటే ఎక్కడో ఇక్కడ బ్యాగ్ ఉంటే దానిపైన మనం ఎత్తులో పెట్టాము, వాటి రాంగ్. బ్యాగ్ పక్కన అనే దానికి మీనింగ్ లేదు. ఇక్కడ పక్కన పెట్టారు అనే మీనింగ్ కాదు, బ్యాగ్ లోపల పెట్టుకుంటారు ఎప్పుడైనా సరే తాళాలు, అది జనరల్ మీనింగ్. కాబట్టి మనం ఇంటూ ద బ్యాగ్ అన్న. స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ డాష్ ద బస్ స్టాప్. ఇక్కడ స్టూడెంట్స్ బస్ స్టాప్ దగ్గర వేచి ఉన్నారు. బస్ స్టాప్ దగ్గర అంటే పొజిషన్ కాబట్టి ఇది బస్ స్టాప్ అనేది చిన్న ప్లేస్ కాబట్టి మనం ఎట్ అనే ప్రిపోజిషన్ వాడాలి. స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్. సో బి అనేది కరెక్ట్ ఆన్సర్. ద బర్డ్ ఫ్లూ డాష్ ద హౌస్. ఇక్కడ పక్షి అనేది ఎగిరింది ఎక్కడ ఇంటి పైన ఎగిరింది కాబట్టి మనం ఇక్కడ ఓవర్ అనే పదం వాడాలి. అయితే అబోవ్ అన్నప్పుడు కూడా మనకి పైన అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సింది ఓవర్. కదలిక ఉంది అక్కడ, పక్షి ఎగిరేటప్పుడు ఎగిరింది అని చెప్తున్నాం కాబట్టి అక్కడ కదలికతో ఎగిరింది అనమాట. ఎగరడం అనే దాంట్లో కదలిక ఉంది కాబట్టి మనం ఓవర్ రాస్తాం. అబోవ్ అనేది కదలిక లేనప్పుడు, సపోజ్ ఫ్యాన్ నా పైన ఉంది, ద ఫ్యాన్ ఈస్ అబోవ్ మీ, రైట్. కరెక్ట్ గా మనం ఫ్యాన్ కిందనే ఉన్నప్పుడు ద ఫ్యాన్ ఈస్ ఓవర్ మీ అనొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పక్షి ఎగిరిందంటే ఇంటి పైన అనమాట, కదలిక ఉంది కాబట్టి మనం ఓవర్ అనే ప్రిపోజిషన్ వాడాలి.